మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఏమంట? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఎవరి గురించి? నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. చూడండి ఏమన్నాడు? యేసు మృతి నొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇందుకోసం కదా రక్షణ పొందావు నువ్వు కదా, ఇందుకోసమే కదా నువ్వు రక్షణ పొందావు. రక్షణ పొందిన వాళ్ళు దేనికోసమో? డబ్బు కోసం కదా. కొంతమంది, అయ్యా నేను నమ్ముకున్నాను యేసయ్యను, నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి దేవుని నమ్ముకున్నాను, నాకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి దేవుని నమ్ముకున్నాను, నాకు కిడ్నీ పాడైపోయిందని దేవుని నమ్ముకున్నాను, నా ఇంట్లో పిల్లల పరిస్థితి బాగాలేదని దేవుని నమ్ముకున్నాను కదా. ఇట్లాంటివన్నీ కూడా దేవుని నమ్ముకోవడానికి దారి తీసాయని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇవి కాదు, వీటి కోసం కాదు ఆయన చచ్చిపోయింది. నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలా, నువ్వు నిజాన్ని గ్రహించాలా, నువ్వు మారు మనసు పొందాలా. అప్పుడే కదా. చనిపోయిన వారి గురించి మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? అయిపోయింది అనుకుంటాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అంటే ఏ విధంగానైతే యేసు మృతి పొంది తిరిగి లేచనో, మరి క్రీస్తును నమ్మిన వారు కూడా ఆయనతో కూడా తిరిగి లేచి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం ప్రార్థన చేసినాం, ఇంతకాలము మనము నమ్మకంగా ఉన్నాం. కొన్ని చిన్న చిన్న విషయాలకు మన విశ్వాసాన్ని కోల్పోతాం కదా. చిన్న విషయాలు ఎందుకు విశ్వాసం పోయిందంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదండి, ఎన్నో కాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఉద్యోగం ఇస్తలేడు, అందుకే నేను గుడికి పోవడం మానేసిన. ఇదొక రీజన్. దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు. నీకు నువ్వు ఊహించని గొప్ప ఉద్యోగాన్ని దేవుడిని కొరకు సిద్ధపరిచాడు. అది ఎందుకు నమ్మట్లను? హల్లెలూయా. నిన్ను ఏ కంపెనీలో పెట్టాలో కూడా దేవుడు ముందుగానే ఆలోచించి ఉంటాడు. నువ్వు అప్పటిదాకా వెయిట్ చేయాలా. కొంతమంది నాకు పెళ్ళిగా అట్లా ఎవరినో ఒకరిని చూసి చేసుకుందాం, ఎవరినో ఒకరిని చూడండి, ఎవరినో ఒకరిని కట్నం ఎక్కువైనా పర్లేదు ఇచ్చి చేద్దాం కదా. ఒక 10 రూపాయలు ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, ఒక తులం బంగారం ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, ఇచ్చేద్దాం. ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఎందుకు? ఆస్తులు బాగా ఉన్నాయి, పిల్లగానికి ఉద్యోగం ఏమీ లేదు, అయినా వాళ్ళ డాడీ బాగా సంపాదించి పెట్టాడు. పెళ్లి చేస్తారు. తర్వాత ఏమవుతుంది? ఆస్తి లేదు, ఏం లేదు, మీకు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు బయటికి ఏమి చేస్తాడు? ఉద్యోగం ఏం చేస్తాడమ్మా? నాయన సంపాదించండి ఇస్తావు. జాగ్రత్త. నీ అవసరం కోసము, నీ అవసరాల కోసము నీవు ఏం చేయకూడదు. హల్లెలూయా. ఉద్యోగం కోసము, పెళ్ళి కోసము, పిల్లల కోసము కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఇయ్యలేదని, రాలేదని, ఆలస్యమైందని వెళ్ళిపోతే, మీ విశ్వాసాన్ని మీరు కోల్పోతే, మీ నమ్మకాన్ని మీరు కోల్పోతే, మీ ప్రేమను, మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బంధాన్ని, మీ ప్రేమలను మీరు మర్చిపోతే, మీ జీవితం ఏమైపోతుందో తెలుసా? ఏమవుతుందమ్మా? చాలా చీకటిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, వీటన్నిటిని పక్కన పెట్టి, అయ్యా నీ రాకడలో నీతో కూడా నేను ఉండాలయ్యా. హల్లెలూయా. నీ రాకడ ఆలస్యమై ఒకవేళ నేను పోతే, నేను గోతిలోనికి వెళ్ళిపోతే, నా శరీరం కుళ్ళిపోయి అది వెముకలుగా మారిపోయినప్పటికీ కూడా
నేను నమ్ముతున్నాను, నీ రాకడలో నేను కూడా తిరిగి లేపబడతాను, నీతో కూడా నేను వస్తాను. ఆ 1000 ఏళ్ళ పాలనలో నేను కూడా నీతో ఉంటాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. లేపబడాలా కదా. మనం చచ్చిపోయేటప్పుడు మనకు ఒకటే ఉంటుంది, దేవా ఈ ఒక్కరోజు బతికితే చాలు, ఈ ఐసీయూలోంచి ఒక్కరోజు బయటికి వస్తే చాలు, నన్ను ఇంట్లో నుంచి కాపాడు, ఈ రోగం ఒక్కటి పోతే చాలు, ఈ బాధ ఒక్కటి పోతే చాలు మనం అంటాం. కానీ మనము కన్నీళ్ళు విడుస్తూ, దేవా నా పాపలన్నీ క్షమించయ్యా, అయ్యా నేను మోసం చేశాను, నేను తప్పులు చేశాను, అన్నీ కూడా క్షమించు క్షమించు క్షమించు, నేను యథార్థంగా నేను బ్రతుకుతా అని దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకున్న నాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చేయి పట్టుకొని పైకెత్తుతాడు. హల్లెలూయా. నిన్ను ఆయన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొని ఇదిగో లోకానికి చూపిస్తాడు. హల్లెలూయా. అపవాదిని పిలిచి, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె, నువ్వు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీవు, నీ కుటుంబము, నీ తరతరములు దేవుని కాపుదలలో వర్ధిల్లుతారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మీ కడుపు నిండా తింటారు కదా. ఎవడు చెప్పించిన దాకదు, ఎవడు ఏం మంత్రాలు వేసినా దాకదు, ఎవడు ఏం చేసినా ఏం కాదు. అప్పుడు ఏం చేద్దాం తెలుసా? మీరు దేవుని మహిమపరుస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని ఘనపరుస్తూ ఉంటారు. దేవుని మహిమపరుస్తూ దేవుని సేవలో మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. హల్లెలూయా. అమ్మ, ఈరోజు ఎంతోమందికి లేదు ధన్యత, ఎంతోమందికి లేదు ధన్యత. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్నావు, కొంతమందికి ఆ అవకాశము లేదు. సాతానుడు ఏం చేశాడు? డిస్టర్బ్ చేశాడు, వాళ్ళు రాలేరు కదా. నువ్వు కూర్చున్నా కొన్నిసార్లు నీ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కొంతమందికి అప్పటికే బోర్ వచ్చేసింది, అబ్బా చాలాసేపు అయిపోయింది, ఇక అయిపోతే బాగుండు, వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకో ఈరోజు, ప్రభువా నా జీవితం నీకు ఇష్టమైనట్లుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అది మార్పు లేనిదిగా ఉండాలి కదా. చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అది మారకూడదు, ఒకేలాగా ఉండాలా. నీ గురి ఒకే వైపు ఉండాలా. అది ఎట్టు ఉండాలి? యేసు వైపు నీ గురి ఉండాలా. హల్లెలూయా.